What is the relationship between blood pressure and heart attack? బ్లడ్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ మనకి బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు వెసల్ పల్స్ బయటికి పల్స్ ఇట్ విల్ డైలేట్ అండ్ హార్ట్. దీన్ని మనం ఒక ప్రెషర్ గాజ్ మీద యూజువల్లీ ఒక మెర్క్యూరీ మ్యానోమీటర్ మీద చూస్తాం. సో బ్లడ్ ప్రెషర్ యూజువల్లీ నార్మల్ ఈజ్ 120/80, అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120, diastolic 80 mmHg. Anything less than 120 and anything more than 120 can be called as decreased or increased blood pressure. 120 ఉన్నా 120 కన్నా తక్కువ ఉన్నా జనరల్లీ 100/60 కన్నా తక్కువ ఉంటేనే ఇబ్బంది అవుతుంది. సో 100/60 is low blood pressure and 140/90 is high blood pressure. This is the blood pressure in brief. So either low blood pressure or high blood pressure, both of them can cause problems and may lead to death also. That is about high and low blood pressures. Sir, when it comes to BP, in normal BP patients will still get heart attack? హార్ట్ అటాక్కి చాలా కారణాలు ఉంటాయి. బీపీ అందులో ఒక కారణం మాత్రమే. ఆల్రెడీ బీపీ ఉంటాం, సో బీపీ నార్మల్ ఉంది కదా అని హార్ట్ అటాక్ రాకూడదని ఏం లేదు. Why heart attacks are common in early mornings? సో బీపీ ఎక్కువ సర్జ్ ఉన్నప్పుడు, అంటే బీపీ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ మీద ఆ ప్రెషర్ తట్టుకోవడం కోసం బాడీ స్ట్రెస్కి లోన్ అవుతుంది. సో ఆ స్ట్రెస్ టైంలో మనకి కొవ్వుగడ్డలు కానీ వెజల్స్ కానీ ఇవన్నీ చాలా టార్షన్కి స్ట్రెయిన్ దీనికి గురయ్యి ఆ మెత్తగా ఉన్న కొవ్వుగడ్డలు రప్చర్ అయ్యి దాని మీద బ్లడ్ ఫ్లో అవుతుంటే ఆ బ్లడ్ క్లాట్ అయ్యి ఒకేసారి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవి ముందే పొద్దున పూట ఎందుకు కామన్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ 5 to 10 మధ్యలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ కార్టిసాల్ ఈ డయోర్నల్ అంటే డైలీ రిథంలో ఈ టైంలో హై ఉంటుంది. ఈ హై ఉన్నప్పుడు బాడీలో ఈ కార్టిసాల్ వల్ల బాడీకి బీపీ ఎక్కువ ఉండటం, అలానే ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ రేట్ ఎక్కువ అవటం, బీపీ ఎక్కువ అవటము, టెన్షన్ ఎక్కువ అవటం, హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అవటం, పనిచేసే ఒత్తిడి పెరగటం, వీటన్నిటి కారణాల వల్ల ఈ టైంలో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఎక్కువ.